ఇక ఏపీలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లలో పెండింగ్ బిల్లుల చెల్లింపుపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. పెండింగ్ బిల్లులు ఏకంగా 14,831 కోట్లున్నాయని అధికారులు లెక్క కట్టారు. కొన్ని ఖాతాల్లో నిధుల కంటే ఖర్చు ఎక్కువగా ఉందని, దాంతో కూటమి ప్రభుత్వంపై బకాయిల భారం పడుతుందని లెక్క తేల్చారు. కార్పొరేషన్లలో సాధారణ నిధుల కింద చేపట్టిన పనులు, పథకాలకు సంబంధించి 10,232 కోట్ల బకాయిలున్నాయని, రోడ్లు, డ్రైన్లు, భవనాలు, వీధి లైట్లు, తాగునీటి సరఫరాకు సంబంధించి 246 కోట్లు బకాయిలు ఉన్నట్లు వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం కింద 2,532 కోట్లు కేంద్రం విడుదల చేస్తే అందులో 1,206 కోట్లను నవరత్నాలకు మళ్లించారని, దీంతో కాంట్రాక్టర్లకు బిల్లులు రాక పనులు అసంపూర్తిగా ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు. స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టు పైన మంత్రి నారాయణ సమీక్షించారు. ఎక్కడన్నా డయారీ అక్కడక్కడ ఒకరికిద్దరికి వస్తే అది ఒకరిద్దరికి అక్కడక్కడ వచ్చింది. దాన్ని కూడా యాక్చువల్గా డీటెయిల్గా హెల్త్ డిపార్ట్మెంట్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయినప్పటికీ దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయాలని ఫస్ట్ డ్రైన్స్లో డీసెంట్రలైజ్ ఎక్కడెక్కడ పైపుల్లో లీకేజ్ ఉంటే ఇమీడియట్గా 24 అవర్స్లో వాటిని రెక్టిఫై చేయమని, తర్వాత డ్రైన్స్లో సిల్ట్ 100% జూలై ఎండ్కి 123 మున్సిపాలిటీస్లో సిల్ట్ తీయమని, దానికి ఫండ్స్ కూడా ఒక 50 కోట్ల దాకా అవుతుందని యాక్చువల్గా ఎస్టిమేట్ చేశారు. రైనీ సీజన్లో డిసీజులు ప్రబలకుండా ఉండటానికి ఏం చేయాలనే చర్యలు ప్రత్యేకంగా తీసుకుంటున్నాం. తర్వాత దాంతో యాక్చువల్గా మున్సిపాలిటీలో అన్నా క్యాంటీన్స్ అన్నా క్యాంటీన్స్ని 100 రోజుల్లో యాక్చువల్గా స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి సంబంధించి యాక్చువల్గా మా మున్సిపల్ అధికారులు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు.